వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి RRR తో జపాన్ దేశంలో భారీ హిట్ సాధించాడు. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా RRR నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా వెనక కథను చూపించే డాక్యుమెంటరీ RRR బిహైండ్ అండ్ బియాండ్ జపాన్ లో విడుదల కావడంతో రాజమౌళి అక్కడ ప్రమోషన్ కోసం వెళ్లారు. అక్కడ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వచ్చే సినిమాల్లో ఏ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారని అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నాకు ఎక్కువగా ఆకర్షించే సినిమాలు 3 ఉన్నాయి. అవి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్, అలానే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోయే స్పిరిట్, రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు కాంబినేషన్ లో పెద్ది అంటూ వివరణ ఇచ్చారు. ఈ 3 సినిమాల్లో డ్రాగన్, పెద్ది షూటింగ్ లో దశలో ఉన్నాయి, కానీ స్పిరిట్ మాత్రం ఇంకా సెట్స్ పైకి రాలేదు. అయినప్పటికీ ఈ 3 చిత్రాలు ఇండియన్ సినిమా రంగంలో భారీ అంచనాలు ఏర్పరచుకున్న ప్రాజెక్టులుగా నిలిచాయి. వీటిపై రాజమౌళి ఇలా స్పందించడం మరింత హైప్ను పెంచింది. ఇక రాజమౌళి మాత్రం ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఒడిశాలోని స్కెడ్యూల్స్ ను ఇప్పటికే పూర్తి చేసుకుంది. కథ ప్రకారం ఇది అడ్వెంచర్ ఫ్యాంటసీగా సాగే ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా మరియు మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎప్పటిలాగే సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. ఒకవైపు సొంత సినిమా పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి ఇండస్ట్రీలోని మరో 3 బిగ్ ప్రాజెక్టుల పట్ల చూపించిన ఆసక్తి సినిమా అభిమానులను ఎంతో ఉత్సాహపరుస్తోంది. ఇక వీటి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.